ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి అగ్నిగుండంలా మారుతోంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ఈ జలసంధి దద్దరిల్లిపోతోంది. చమురు రవాణా నౌకలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంటే టెహ్రాన్ మోహరించిన మందు పాత్రలు అమర్చే నౌకలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఈ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ గుండా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న ఇరాన్ అక్కడ నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా ఓ కార్గో షిప్పై క్షిపణి దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ పేర్కొంది. ఈ దాడిలో నౌక దగ్ధమైనట్లు పేర్కొంది. ఒమన్కి ఉత్తరాన జలసంధిలో ఘటన జరిగినట్లు తెలిపింది. అంతకుముందు యుఏఈ రాస్ అల్ ఖైమా సమీపంలో ఒక నౌకను లక్ష్యంగా చేసుకుని మరొక దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. డ్రోన్ దాడి కారణంగా కంటైనర్ నౌక ధ్వంసమైందని పేర్కొంది. ఈ జలసంధిలో దాడుల కోసం ఇరాన్ మందు పాత్రలు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మోహరించిన మందుపాత్రలు అమర్చే నౌకల లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన డజనుకు పైగా మైన్ లేయింగ్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ జలసంధిలో పేలుళ్లు సృష్టించడానికి ఇరాన్ ప్రణాళికలు చేస్తున్నట్లు ఆరోపించింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లను అమర్చుతోందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ ఎక్కడైనా మైన్స్ ను అమర్చినట్లయితే వాటిని తక్షణమే తొలగించాలని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. లేదంటే మునుపెన్నడూ చూడని స్థాయిలో విధ్వంసం చూస్తారని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ స్వయంగా వాటిని తీసేస్తే అది మంచి పరిణామమన్నారు. లేదంటే కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నౌకల్ని ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన క్షిపణుల్ని వాడి జలసంధిలోని మైన్ లేయింగ్ నౌకల్ని లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్కు చెందిన మందు పాత్రలు అమర్చే నౌకలను ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. వారి బెదిరింపులకు భయపడబోమన్న ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతుల్ని పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యం నుంచి 1 లీటర్ చమురు కూడా ఎగుమతి కానివ్వబోమని స్పష్టం చేసింది. ట్రంప్ కన్నా బలవంతులు కూడా ఇరాన్ను ఏం చేయలేకపోయారని, ట్రంప్ తాను అంతం కాకుండా జాగ్రత్త పడాలని ఇరాన్ భద్రతా మండలి అధికారి అలీ లారిజానీ హెచ్చరించారు.